జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది. అవసరాలు చాలా హెచ్చిపోయినాను. పిల్లలు మాట్లాడకూడదు, కానీ అవసరంగా ఎలా పోతుంది? మీ ఆర్తి వల్ల పోతుంది. బలం అమ్మకి లేకపోయినా పిల్లల కోసం లేని బలాన్ని తెచ్చుకుని పనిచేస్తుంది కదా. అలా భగవంతుడు బిజీగా ఉన్న భక్తుల కోసం పరుగులు పెడతారు. అలా మీ ఆర్తి నన్ను ఎక్కడ దాకా లాక్కొచ్చింది. లేకపోతే రాత్రి అక్కడ ఉపన్యాసం 5 గంటలు ఇచ్చాను. తర్వాత పడుకునేసరికి 3, మళ్ళీ 6:30 ఎప్పుడు లేచాం. అలా సాగుతుంది. మళ్ళీ ఇప్పుడు 3 గంటల పైన జర్నీ, ఇంత ప్రయాణం. కానీ వచ్చేసరికి మీరందరూ చక్కగా ఆర్తి నిండిన కళ్ళతో ఎంత విశాల ప్రాంగణంలో నేను ఊహించలేదు మీరు ఎక్కడ పెడతారో అనుకున్నా. కానీ అసలు ఇంత దేవాలయం ఈ నరసింహస్వామి అసలు చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా మీరు కూడా మంచి శ్రోతలు. నిన్న డాక్టర్లు 3 గంటల పైన కూర్చున్నారు. ఏమన్నా తెలుసా? ఇవాళ ఒక డాక్టర్ అసలు మా వాళ్ళు మా సబ్జెక్టే 6 గంటలు కూడా వినరు. మా సబ్జెక్టే 6 గంటలు వినరు. నేను చెప్తుంటే వింటూనే ఉన్నాను. అంటే మా గొప్పతనం కాదు. పోతన గారు చెప్తారు కదా, పలికెడిది భాగవతమట. అందరూ చెప్పండి. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట. నే పలికిన భవహర మగునట, వేరుండుగాద పలుకగనేలా. అంటే అర్థం ఏంటి? అంటే నేను భాగవతాన్ని చెప్తున్నాను, కానీ నేను చెప్పట్లేదు, రామచంద్రమూర్తి నాతో చెప్పిస్తున్నాడు. ఇది చెబితే లాభం ఏంటి? భావహారం అవునట. భావం అంటే మనకి భావం తెలుసు, భావంచి తెలుసు. ఇప్పుడు మనకి భావం తెలుసు, భావంచి తెలుసు. మరి భావం అంటే చెప్పనా? చెప్పండి అందరు మీరే చెప్పండి. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ 4టిని భావము అంటారు. ఈ తొలగించేవాడు ఎవరు? భగవంతుడే. భావం నుంచి, భావసాగర్ నుంచి మనం బయటపడతారు. అలాంటి వాళ్ళు టాప్ మోస్ట్ ఎవరంటే నరసింహస్వామి. కమలపల్లి శ్రీ లక్ష్మీనరసింహదేవ భగవానికి, నరసింహస్వామికి, ప్రహ్లాద మహారాజ్కి, శ్రీ రాధా మదనమోహన్ భగవానికి, కమలపల్లి తాళభక్త బృందకి మా చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం. పిల్లలదే పాట. ఇప్పుడు పిల్లలే పాడతారు, పెద్దవాళ్ళు అంతా విందాం. ఎందుకంటే వాళ్ళు మంచి పిల్లలు, అలా చేయట్లేదు, గట్టిగా చేయకాలని చెప్తున్నారు. పిల్లలు చెప్దాం మరి. పిల్లల్లారా
పిల్లల్లారా పాడలే పిల్లల్లారా పాపల్లారా బాగుందా ఇంకొంచెం ఉంది పాడదామా పెద్దలకే ఒక మార్గము చూపే పిల్లల్లారా పిన్నల్లా వాళ్ళు రావట్లేదే ఇలా రావాలి పిల్లలంతా ఒకటి కూర్చోవాలి కదా వాయిస్ రావట్లేదు ఏంటి అనుకుంటా నేను పిల్లలంతా ముందు రావాలి ఎంత అన్యాయం నేనేమో కష్టపడి పోలేదు ప్రయాణం చేసి మాట్లాడుతుంటే పిల్లలంతా వచ్చారు దగ్గరికి అందరు పిల్లలు కూర్చున్నారు అందరు పిల్లలు బాగా పొట్టోళ్ళు అయితే ఏం చేయాలి మరి వెళ్ళరా కూర్చో కూర్చో కూర్చోక్క ఊరిపోతావా తిరుకోడా తిరుకోడా తిరుకోడు ఎందుకో తిరుకోడు ఎందుకో మా తిరిగోళ్ళు మురిగోళ్ళు మా సరుకున్న వాళ్ళు కావాలి వెరుకున్న వాళ్ళు వద్దు మంచిగా పడండి కూర్చో నేను సిగ్గా ఇది సిగ్గా కాకపోతే ఎగ్గా మనకు సిగ్గొద్దు ఎగ్గొద్దు ఓకే మంచిగా వాడు పిల్లల్లారా పిల్లగా పిల్లల్లారా పాపల్లారా కొంచెం సౌండ్ పెంచాలి పెద్దలకే ఒక మార్గము చూపే పిల్లల్లారా పిన్నల్లారా పిల్లల్లారా పెద్దలకే ఒక మార్గము చూపే పిల్లల్లారా పిన్నల్లారా భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. కాబట్టి మనందరం కూడా పిల్లలమే. ఎవరికి పిల్లలం? భగవంతుడి పిల్లలం. కాబట్టి మనందరం కూడా పెద్దలకే మార్గం చూపే పిన్నల్లారా అన్నారు. నన్ను మాట్లాడేవాళ్ళు బ్యాడ్ మాట్లాడకూడదు. ఆ పేపర్లు ఏంటి అన్ని ఉన్నాయి ఇక్కడ తెచ్చి ఎక్స్ట్రా పేపర్లు అన్ని ఇక్కడ పెట్టేయండి. వేస్ట్ చేయకూడదు. నరేష్ శర్మ గారు అప్పటికప్పుడు కొట్టించారు. ₹1 పడింది. వేస్ట్ చేయగలరు. 10 తీసుకున్నా పర్లేదు కానీ ఒకటి కూడా పడేయకూడదు. కాబట్టి మనందరం కూడా భగవంతుడిని పొందాలి. భగవంతుడిని ఎలా పొందుతాం? చచ్చిపోతే దేవుడికి వెళ్ళిపోతారా? ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, పిల్లలకి ఏం చెప్తారు? తాతయ్య ఏడమ్మా అని అడుగుతారు. అమ్మ మాట్లాడకూడదు. వెనకాల తాతయ్య ఎక్కడికి వెళ్ళి అంటే తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్తాం. ఈ చచ్చిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు మరణించే సమయంలో ఏమని మనసులో అనుకున్నారో దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. ఈ పిల్లలు బయట పంపించేయండి. సునీలు ఎక్కడో సునీల్ ఎవరో ఒకళ్ళు ఆ కల్లుడు అబ్బాయి ఏం పేరు? నీ పేరు? నువ్వే కల్లుడు. నువ్వు ఏం పేరు? లోకేష్. కొంచెం ఇక్కడ కూర్చుని ఇందులో ఎవడల్లో తింటే ఆ నిగేటం పెట్టి ఇంకా మోట్లేదు. అదే దేశంలో ఆడినప్పుడు బస్ మీద వెళ్తారు. ఆ ఏసీ అండి గేట్ వరకు
చేయబట్టి తీసుకెళ్ళాం ఈ శరీరమే. ఓకే, రెడీ కదా? మాట్లాడి చేశారు. అందులో చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. చావు వచ్చేటప్పుడు చెప్పి రాదు. దొంగలు ఫోన్ చేస్తారా? వాడి దగ్గర ఉంది వాటరు, సెటిల్ చేద్దాము మ్యాటరు, ఈ లేటరు. ఏం పేరు నీ పేరు? దాదా. సింహం ఎప్పుడు సింహంతోనే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మాకు కార్ పెడతారు వెళ్ళేటప్పుడు. మేము గంట వరకు మేము వెళ్ళిపోతాము. మీకు ఎంతమందికి దగ్గరేగా ఇంట్లో బ్యాగులు ఉన్నాయి. బ్యాగులు ఉన్నాయి. నువ్వు బ్యాగ్ సెట్ చేసుకుంటే బట్టలతో మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. రావా? సినిమాకి వెళ్ళాలి రేపు. రజాకార్ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాకి ఎలా వద్దా? ఎలా వద్దా? ఇంతకుముందు సినిమా చూసావా లేదా? ఏం సినిమా చూసావు? ఎలాగే ఎట్లా రెడీ ఎట్లా చెప్పు 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 ఏదో సెకండ్ ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ నువ్వు బెస్ట్. మరి మా హైదరాబాద్ వెళ్దాం. సరే మళ్ళీ డిసైడ్ అవుదాం. ఈ తెలుసా నీకు ఎవరు ఈయన లోకల్ కాదు. లోకల్ అయితేనే కేకలు అలా వేస్తారు. వెరీ గుడ్. సరే మీ పేరు? వీడిని మీ దగ్గర పెట్టుకోవచ్చు. యాదగిరి దగ్గరే మంచిగా ఉంటారు. అందుకే ఇంకెవరి దగ్గర కూర్చోబెట్టాం సార్. మొదలవుతుంది సార్. వెళ్తే బాగుంటుంది. రైట్. ఇలా ఒక్కడు కూడా అదే పెడతాం. అదేం చేస్తాం? అదే సీల్ చేస్తాం. ఎలా అంటే మనం ఈ టాపిక్ ఏం మాట్లాడుతున్నాం అంటే చావు గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా చావుని మంచి టాపిక్ అనుకుంటారా? అశుభం కదా అనుకుంటారు. కానీ నువ్వు వద్దన్నా అది వస్తుంది. ఎవరు కోరుకోరు, కానీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలియదు. ఎలా వస్తుంది తెలియదు. ఎక్కడ వస్తుంది తెలియదు. కాబట్టి మనం ఎలా జీవించాలి? ఇవాళే ఆఖరి రోజు అనుకుని జీవించాలి. అంటే బాగా జీవించాలి. బాగా జీవించడం అంటే ఏంటండి? భగవంతుడితో కలిసి ఉండడమే. ఇవాళ నేను భగవద్గీత చదివాను, ఇవాళ నేను రామాయణం విన్నాను, ఇవాళ గుడికి వెళ్ళాను, ఇవాళ నేను ఎవరికో అన్నదానం చేశాను, ఎవరికో డబ్బులు దానం చేశాను, ఎవరికో మంచి మాట చెప్పాను. చచ్చిపోయినా పర్లేదు, నువ్వు ఇవేమీ చేయలేదు. నువ్వు ఉన్నావు ఒకటే చచ్చినావు. అర్థమైందా? కాబట్టి పుట్టడం మన చేతిలో లేదు, కానీ చావడం కూడా మన చేతిలో లేకపోయినా ఇప్పుడే మేము ఎక్కడి నుంచి వచ్చాము? మేము దారిలో ధర్మపూర్ వెళ్ళాం. ఆయన శాస్త్రప కవి శతకం రాశారు, 3 శతకాలు. నరసింహ శతకం. అందులో చెప్పారు ఏమని? నిన్ను నేను డబ్బులు అడగను, బంగారం అడగను, పొలాలు అడగను, పల్లకి అడగను. అప్పుడేంటి? చచ్చిపోయేటప్పుడు నీ నామస్మరణ కపం కుత్తుక నిండు వేళ నిన్ను అప్పటికి తలగలనో లేదో, నేటికి ఇప్పుడే నిన్ను దరిచదను, నన్ను అనుగ్రహించిన మోక్షాన్ని భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆ గుళ్ళో ఉండే ఆయన సురేష్ గారు చెప్పారు, ఆ ఊరు వాళ్ళంతా గొప్ప నరసింహ భక్తులండి అన్నారు. కానీ ఈ ఊళ్ళోనే నరసింహ గుడి నాకు లేదు. నాకు అసలు ఏమంటారు వనప్రస్వామి ఆపరనుకోండి వాళ్ళు ఇద్దరు నరసింహాలు. అసలు ఆకపోతే ఆ నరసింహస్వామి కూడా లిస్టులో లేదు కదా సార్. మన షెడ్యూల్ ఏంటి? హైదరాబాద్ టు మంచిర్యాల, మంచిర్యాల టు కామర్పల్లి, కామర్పల్లి హైదరాబాద్. మధ్యలో నరసింహస్వామి లేడు. కానీ నరసింహస్వామి మధ్యలో ఉన్నాడు. ఆ బోర్డు చూశాను, ధర్మపురి 13 కిలోమీటర్లు దారి అదేనా? అవును సార్, ఒక 2 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. పోనీనా ఇంత దూరం వచ్చి ఆయన చూడకపోతే కదా దౌర్భాగ్యం ఉండదు. బాగుంటుంది చూడకపోతే అంతకంటే దారుణంగా నడుపోవాలి. వెళ్తే అదే పెద్ద తిరుమలగా ఇంకోలాగా రష్ ఏమి ఉండదు కదా, సంతోషంగా సేవించాం. కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది, నీ దగ్గర రావాలి కదా. మరీ లేట్గా వస్తే 9:30కి ఇంకా అన్యాయం కదా. అందుకని టెన్షన్ ఎంత ఫాస్ట్ పరిగెట్టినా లోపల ఇంకోనేశ్వర స్వామి, మళ్ళీ వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి అందరినీ చూసి వచ్చే మధ్యలో వాళ్ళు వీళ్ళు ఇవ్వడం ఇవన్నీ. కానీ నాకైతే చాలా ఆనందం ఉంది. ఈ ఆనందం బయట దొరకదు, షాప్లో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? లోపలే దొరుకుతుంది. ఏ లోపల? మన లోపల. అందుకే మీరు ఎవరో దరిద్రుడు సిగరెట్ కాలుస్తున్నాడు, స్మెల్ ఇక్కడికి వస్తుంది, వాడికి వస్తుంది క్యాన్సర్, వాడికి మీరు ఇవ్వండి ఆన్సర్, వాడికి దొరకకూడదు స్పాన్సర్. నేను ఎంతమంది కాల్ చేసి ఆన్సర్ బీడి మన మీద డాడీ దట్ ఫెలో కొట్టి డాడీ చూడండి కంపు మంచి ఇలా ప్రవహించడం. వాడికి ఏమో తాగితే సంతోషం తాగేస్తాడు. ఎంతమందికి నష్టం జరిగింది. నేను ఒక మంచి జరిగిన విషయం చెప్తాను, బాగా వినండి. మీరు ఎవరైనా భాగవతం పుస్తకం చూశాను అన్నది చేస్తుంది, చదివేది కాదు నేను చెప్పింది. భాగవతం చూసేను అన్నాడు. ఎలా ఇప్పుడు చెప్పమ్మా, అక్కడ చెప్పు. బాగా చాలా సంతోషం. భాగవతం మా ఇంట్లో ఉన్నాను వాళ్ళు చేస్తుంది. ఓహో అమ్మో సార్, మీ పేరేంటి సార్? రామదాస్ గారు. ఇంత భాగవతం ఉంది. ఈ భాగవతం ఎవరింట్లో ఉందో వాళ్ళందరికీ మిగిలిలో చాపగా భాగవతం నేను కొంచెమైనా చదివాను వాళ్ళు చేస్తాను. కొంచెం. మీ పేరు సార్? ఇంకేమన్నా చదివారా? చేస్తాను కొంచెమైనా. మీ పేరు? ఇంకేమన్నా చదివారా? కొంచెమైనా, అంతా కాదు. సో మీ పేరు? విజయ. విజయ విజయ భారతి విజయ. బాగుంది. ఇంకేమన్నా అమ్మా మీరు చదివారా? కొంచెమైనా. ఏ పేరమ్మా? అబ్బా వనమాలి వాసుదేవ. అద్భుతం. ఇంకెవరు చదివాళ్ళు? కొంచెం. మొత్తం కాదు, ఇంకొక ఎవరైనా ఉన్నారు? సో మొత్తం 4. అమ్మా కూడా భాగవతం మామూలు. ఏ పేరమ్మా? దేవిక. వీళ్ళందరికీ మిగిలిన గట్టిగా శ్రీమద్ భాగవతం की, శ్రీమద్ భగవద్గీత की జై శ్రీరామ్. ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఇంతమందిలో భాగవతం ఉంది అన్న వాళ్ళు ఒక 15 మంది దాకా ఉన్నారు. 15 మందిలో చదివేమన్న వాళ్ళు 4 ఉన్నారు. భాగవతం లేదు అన్న వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాం, మా ఇంట్లో టీవీ లేదు అన్న చేస్తాం చెప్పాలి. అది
టీవీ లేదు, ల్యాప్టాప్ లేదు. ఇంకెవరికి లేదు టీవీ, ఇంకెవరింట్లో లేదు. నువ్వా ఇంకా మీట్లో లేదు 3. ఇంకా టీవీ లేదు అదృష్టవంతులు ఎవరు? టీవీ లేదు అదృష్టం. అమ్మ మీట్లో లేదా? ఏం పేరు పేరు? లక్ష్మి. ఈ ఊళ్ళో మగాళ్ళు ఈ ఒక దైవ మార్గంలో 4 మగోళ్ళు, దెయ్యాన్ని వదిలిపెట్టిన 4 కొట్టండ్రా. ఈ ఏడు అన్నవాళ్ళ తరపున మా యాదగిరికి కొట్టండ్రా. దెయ్యంగా వేస్తున్నాడు మీరు. అద్భుతం, చాలా చాలా సంతోషం ఉంది. మరి భాగవతం మనం చదవాలంటే రోజు కూర్చోండి, వెళ్ళి కూర్చోవాలి. రోజు 4 గంటలు, కనీసం 20 గంటల్లో 4 గంటలు భాగవతం చదివితే 2 ఏళ్ళు 4 గంటలు కానీ 8 గంటలు. ఎందుకని? 18,000 శ్లోకాలు విని మరి టీవీ ఇంట్లో ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా ఏవో ఉన్నాయి. భాగవతం లేదు. భాగవతం లక్షలు ఖర్చు అవ్వదు. డిస్కౌంట్ అయితే 6,000, గోరఖపూర్ అయితే గట్టిగా 1,000-2,000 వచ్చేది. అందుకని మీరు ఏదైనా సరే భాగవతాన్ని తెచ్చుకోండి. భాగవతాన్ని రోజు చదవకపోయినా ఒక పువ్వు వేసి నమస్కారం పెడితే ఏమవుతుంది? చూసినప్పుడు భాగవతం గుర్తొస్తుంది. అందుకని అందరూ చెప్పండి, భాగవతం 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 అంటే భాగవతం భాగవతం భాగవతమే భాగవతం. ఈ జన్మ కాకపోయినా మరి అటువంటి భాగవతం గొప్ప విషయాలు చాలా చెప్పింది. అందులో ఒకటి చెప్తాను. మనం చావు గురించి మాట్లాడే కదా, అందులో 3 కథలు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను. అజామిలుడు పేరు విన్నారా? విన్నా వినకపోయినా మళ్ళీ వినండి, ఒకవేళ వినుంటే. ఆయన చాలా గొప్పవాడు, ఉత్తముడు, వేదం చదువుకున్నవాడు. ఓ రోజు ఉదయం పువ్వులు పోతామని వెళ్ళాడు. అక్కడ ఏదో కూర్చేవారు తోటలో. వెళ్తే చూడకూడని అసహ్యమైన దృశ్యం చూశాడు. ఒక వేశ్య ఎవరితో ఈయన మనసంతా పాడైపోయింది. మనసంతా వేశ్యతో ఉంటే పూజ ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు, దగ్గరికి వెళ్ళిపోయాడు, వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. వేదం వదిలి వెదవలా వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఆవిడతో ఉండిపోయాడు. భార్యను చేశాడు, పిల్లలను చేశాడు, అమ్మానాన్ని చేశాడు. ఎంత అన్యాయం కదా! ఆవిడతో ఉంటే ఇతను ఎవరైనా పౌరోహిత్యానికి పెట్టి పూజ చేసుకుంటారండి. ఆ విధంగా కుటుంబం గడవాలంటే గడవదు. ఏం జరిగిందా? దొంగతనాలు. దొంగతనాలు అలవాటైనడు మందు కొడతాడు ఆవిడ కోసం. మాంసం విచారం అయిపోయింది, మద్యం అయిపోయింది, మాంసం అయిపోయింది. అంటే మనిషి అందుకే మకారం మనం కలిగిస్తుంది వికారం. మగువ, మద్యం, మాంసం ఇవి మనని కిందకి తీసుకెళ్తాయి. అందుకని తెలివిన వాడు మాధవుని పొందడానికి మానవ శరీరాన్ని వాడాలి తప్ప మగువనో మాంసాన్నో మద్యాన్నో పొందడానికి ఆయనకు అర్థమైంది. ఎవరికైనా అర్థమైంది? మాధవుని పొందడానికి మానవ శరీరం తప్ప మగువును పొందడానికో
మాంసం తినడానికో మద్యం తాగడానికో కాదు, మొత్తం మకారమే గమనించండి. కాబట్టి మళ్ళీ పుట్టకూడదు. పైన ఉన్నాగా పుడితేమైంది, పుడితే ఏమవుతా? శంకరాచార్య వారి పేరు నేను విన్నాను అన్నవాళ్ళు చేయటం. అమ్మో ఎప్పుడు అనుకోలేదండి. అమ్మో పుణ్యాత్ముడు ఇంతమంది విన్నారు. అమ్మో ఏంటి పిల్ల తల్లి నువ్వు కాదుగా, నువ్వు మళ్ళీ వద్దు కానీ నేను ఎలాగే పిలుస్తా. నువ్వే వద్దు పోయిరా. ఏం పేరు బుద్ధి? మహాన్వి. ఏం చదువుతా? సెకండా థర్డ్? సెకండ్. శంకరాచార్య ఎవరు? అందరూ చేయిస్తారు కదా. పోలే శంకరదాసు తెచ్చా ఏంటండి ఇది కూడా కదా. శంకరదాసు శంకరదాదా ఎంపీ చూడదు తెలీదా? సరే వద్దులే కానీ మనకి ఎందుకు అనుకోవడం. లోపల ఎవరున్నారు? ఎవరు చెప్పకూడదు. మా బంగారు తెలుసు గుడిలో అబ్బాయి ఎవరున్నారు? కొట్టండి. బజ్జోకు నీ గిఫ్ట్, నీ గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్, తర్వాత ఎక్కుతాను లిఫ్ట్. మామూలుగా వీళ్ళేంటి మన ఆస్తి, వీళ్ళే కాపాడుకోవాలి. దేనికోసం అండి? పొద్దున్న సాయంత్రం పని చేసేది, కష్టపడేది, అవమానాలు పడేది వీళ్ళ కోసమే కదా. మరి వీళ్ళు ఎవరి కోసం? బాగా పెరిగిన తర్వాత అమ్మని అనాథాశ్రమంలో వదిలేయడానిక, నాన్నని రోడ్డు మీద వదిలేయడానిక కాదు. మనం బాగా పెంచాలి సార్, వీళ్ళు వచ్చేయాలి సార్. లేకపోతే తుప్పు పట్టిన ఖర్చులే మనమే కొడతారు మనం బాగా పెంచకపోతే. నిన్న 5 ఏళ్ళ పిల్లోడు విష్ణు శాస్త్రం ఆపట్లేదు. వాడు చెప్పేసి ఎలా వాళ్ళ నాన్న నేర్పించాడు. నాన్నమ్మ అమ్మమ్మ కాదు, వాళ్ళ నాన్న నేర్పించాడు. డాక్టర్ కూడుకోడు. అందుకే పద్యం నేర్చుకోవాలి, శ్లోకం నేర్చుకోవాలి, భాగవతంలో ఏముందో, భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలి. లేకపోతే ఏముంది నన్ను పొద్దున్న లేస్తాం, ఏదో టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, మళ్ళీ పాడతాం, మళ్ళీ లేవడం. ఇదే నా జీవితం. ఇది కాదు జీవితం. మళ్ళీ పుట్టకూడదు, పుట్టితే చావాలి, చస్తే పుట్టాలి. దీనింటికి మధ్యలో ముసలితనం, రోగం, ఎంత కష్టం. పుట్టకూడదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము? మీది ఏ ఊరండి అని కామపల్లి అండి అంటాం. మనకి కామపల్లి కాదు, లేకపోతే మనది ఏదో మదనపల్లి కాదు. మనది ఎక్కడి నుంచి వచ్చామంటే పురంధరదాసు చెప్పారు. అందరూ చెప్పండి. అల్లిదే నమ్మనే అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. ఏం చెప్పారు? అర్థమైందా? ఇదేమన్నా శ్లోకమా? కన్నడలో చెప్పారు. అల్లిదే నమ్మనే చెప్పండి. అల్లిదే నమ్మనే చెప్పండి. గుడిచే పైకి పెట్టి చెప్పండి. అల్లిదే నమ్మనే అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. సొమ్మనే అంటే ఊరికే, మనే అంటే ఇల్లు అని అర్థం. మా ఇల్లు అక్కడ ఉంది, మా ఇల్లు అక్కడ ఉంది. మరి ఇక్కడికి కొంచెం ఊరికి వచ్చి ఇక్కడ ఎవరైనా గుళ్ళో ఇక్కడ పడుకుంటారు, ఎవరు పడుకోరు, వెళ్ళిపోతాం కదా ఎవరింటికి వాళ్ళు. నేను హైదరాబాద్ వెళ్తాను, మీరు ఇంటికి వెళ్తారు. అలా మనం కూడా చనిపోయాక తెలీదు. బాడీ శ్మశానానికి వెళ్తాం, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఉండవు కదా అందులో. మా నాన్న చచ్చిపోయాడు అంటాం. ఇక్కడే ఉంది కదా బాడీ. మీ నాన్న చేతులు కాళ్ళు కదలుతుంది.
ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక. మూనాల ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక చిలుక. ముందుగా అంటే ఏంటి? ముందుగా అంటే ఏంటి? ఏం జరుగుతుంది? ఏంటండి ఈరోజు నోరిప్పలే కానీ సమాధానం చెప్పు. ముందు ముందు ఏం జరుగుతుందంటే అంతే, మనం కారు కొనచ్చు కొనకపోవచ్చు, పైసలు సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు, పేరు సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు, మేడ కట్టచ్చు కట్టకపోవచ్చు, పదవి పొందొచ్చు పొందకపోవచ్చు. ఇవేమి వచ్చినా రాకున్నా ఒక్కటి వస్తుంది, ఏంటది? అది వచ్చేది కన్ఫర్మ్. కాబట్టి అది ఎందుకు వస్తుంది? వచ్చే ముందు ఏం చేయాలి, అసలు రాకుండా ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఏం చేయాలి, ఇవన్నీ భాగవతంలో చెప్పారు. శంకరాచార్య వారి పేరు ఎందుకు అడిగానంటే, ఈ అజామిల్ కథ అయ్యాక మనం చెప్పుకున్నాం. అది కూడా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఈ అజామిలు మకాలంలో వికారం పొందుతున్నారు కదా, వాడిని కాలం ఏం చేస్తుందండి? ఎంగవాడు ఎప్పుడు ఎంగగానే ఉంటాడా? శక్తి ఉంది, దొంగతనాలు చేసాడు, మందు కొట్టాడు, ఆవిడతో 10 మందిని అన్నాడు. ఎంతమంది? అదే పని ఉద్యమం. ఇప్పుడు చూడండి, నాకేదో వీడియో వచ్చింది, రైల్వే స్టేషన్ మొత్తం ట్రాక్లు నిండా వీళ్ళే జనమే. సిఏ అమలు చేశారు కదా, వాళ్ళ కోసమే. నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు మనం హైదరాబాద్లో. సిఏ మీ అభిప్రాయం ఏంటన్నారు? చెప్పా, భారతదేశం సత్తరం కాదు, ఎవరు పడితే వారు ఉండాలి, పత్రంలోనే ఉండాలి. ఇక్కడ పుట్టినోడు, ఈ జాతికి సంబంధించిన ఇక్కడ ఉండాలి. ఎవడంటే ఆడు వచ్చి ఉండడానికి ఇది సత్రం కాదు. అలాంటి సత్రాలు ఎక్కడైనా ఉంటే దొబ్బేయండి. ఈ దేశాన్ని ప్రేమించేవాడు ఎక్కడ ఉండాలి. అందుకని ఆధారం ఉండాలి. అందుకే ఇది పెట్టారు. కానీ దరిద్రం చెప్పనా, దీన్ని వ్యతిరేకిస్తారు కొందరు నీచులు. అందులో ఒకడు తమిళ నటుడు విజయ్. వాడు నటుడు కాదు, దీన్ని వ్యతిరేకిస్తాడంట. దేనికి వ్యతిరేకిస్తాడు నాకు తెలియకూడదు, చెప్పండి. లేదని చెప్పండి, ఎవడైనా వీడియో చూసే కామెంట్ పెట్టండి. సిఏని ఎందుకు వ్యతిరేకిస్తాం? ఈ దేశంలో ఈ దేశస్తులు ఉండాలి. వాట్స్ రాంగ్? ఎవరైతే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్నారో, దే షుడ్ కమ్ బ్యాక్ అండ్ స్టే సేఫ్లీ. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఈ దేశంలో ఈ దేశానికి సంబంధించి బంగ్లాదేశ్లో 2 కోట్ల మంది ఉండొచ్చా? ఎక్కడ బలమానికి వచ్చిన రోహింగ్యాలు ఉండొచ్చా? ఈ దేశస్తులు ఇతర దేశాల్లో బాధపడుతుంటే ఉండకూడదా? ఇలాంటి లక్కోరుగాలతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక ప్రతిజ్ఞ చేయండి, కూర్చునే నికార్సైన నిక్కచ్చైన నిజమైన హిందువులైన నేను నా దేశానికి నా ధర్మానికి నా మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నాకు దేశమే ముఖ్యం, ధర్మమే ముఖ్యం, కులం కాదు, ప్రాంతం కాదు, పార్టీ కాదు, భాష కాదు. ధర్మమే ముఖ్యం, దేశమే ముఖ్యం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
జై శ్రీరామ్. ఈ రెడ్డి మనం తీసేది కానీ నన్ను ఒకసారి కూడా తెలియదు. మీ మీద అంత ప్రేమ ఎప్పుడు ఉండరు. చెప్పించేవాడు ఇది కూడా ఉండాలిరా చవట. అందరూ కావాలి, అందులో నేను కూడా ఉన్నాను కదా. ఎవరు చెప్పాడు? ఎలా తెలుస్తుంది? ఈ తిట్లు జనాలు చెప్తాయి. ఇది తిట్టే గెట్టింగ్ సమ్ బ్యాటింగ్. ఈ మధ్య అంత ఎట్లేదు. ఏంటది? తిట్లు ఎట్లేదు, మంచోడు అట్లేదు. అయితే ఇది ఎందుకు చెప్పాయంటే మనకు తెలియాలి కదా. మనం ఎలా ప్రశాంతంగా కూర్చున్నాం, కూల్గా ఉంది వాతావరణం, మనం భగవంతుడి గురించి ఆ భాగవతం గురించి చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకునే పరిస్థితి పాకిస్తాన్ ఉంటుందా? ఎందుకుండదు? ఎందుకుండదు? మరి 80 ఏళ్ల క్రితం ఉందిగా, 90 ఏళ్ల క్రితం ఉందిగా, 100 ఏళ్ల క్రితం. 100 అంటే 100. 1924లో, 23లో, 22లో, 1920లో పాకిస్తాన్ లో అక్కడ శివరాత్రి జరిగింది. పెద్ద ఫంక్షన్ పబ్లిక్ లో శ్రీరామం జరిగింది. ఇప్పుడు ఎందుకు జరగదు? విద్యార్థి ఎలా అవుతారు? నువ్వు చచ్చిపోతే అవుతారు, నీ తాకట్టు ఇస్తే అవుతారు. ఒక్క వారంలో పాకిస్తాన్ అనే పొద్దు దేశం పుట్టిన 1 వీక్ లో 6 లక్షల మందిని ఓడ్చుకోవడానికి వచ్చారు. పక్కింటుడే మాట్లాడు, పక్కింటుడే. ఎవరిని నువ్వు భయ్య అన్నాడు వాడే నేను చేశాడు. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు మరో ప్రతిజ్ఞ చేయండి. నిజమైన నికాసైన నిక్కచ్చైన హిందువులైన నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువుగానే ఉంటాను. భారత్ మాతకి బాగా కదా? నిజం కదా? నిజమేనా? నువ్వేమో చక్కగా వాడు ఉమ్మో వచ్చకపోతే వెళ్ళి పెచ్చగా ఆహా ఏమి రుచి అని తినేసేది. పానీపూరి తింటారా? ఎవరన్నా తిన్నారా ఇంతకుముందు? మన బెంగళూరులో వచ్చి ఒక వీడియో వచ్చింది. వాడు ఉప్పు తక్కువైందని అది పోసాడు. వీడియో కూడా ఉంది. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం దేకండి అని హిందీలో. ఈయన బాగా అర్థమైంది. లేకపోతే తెలుగులో దేకాలి చూసుకో. ఈ అధ్యాయులను పూర్తి చేసి శంకరవారు చెప్పేసి నేను వెళ్తాను. చాలా అవసరం ఉంది, కానీ నీ దగ్గర మాత్రం నేను వినే స్థితి అక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటే బాగుంటుంది, మాట్లాడడం బయటికి వెళ్ళిపోతే కూడా బాగుంటుంది. నాకు అసలు అభ్యంతరం లేదు. లేకపోతే బయటికి ఇవ్వమంటే మీకు ఇస్తాను, దానికి కూడా అభ్యంతరం. నాకు అసలు నేర్చుకో ఎవరు మాట్లాడితే కూర్చొని వింటాను. అస్సలు నాకేం మాటలు. ఆచారం పెట్టి ఎంతమంది పిల్లలు? ఆఖరి వాడు చిన్నవాడు, ఆడుకునే వయసు. ఎంత వయసు? వాడు ఆడుకుంటున్నాడు. దొంగడు ఫోన్ చేసినాడుగా, రాత్రి వండుకోవటాను, తల్లి తీసి పెట్టాను, దొంగతాను చేయాలి. అట్లా మారి చావు వచ్చేసి చిన్న కోపాలి, ఒక చిన్న ఇల్లు. ఇతను ముసలోడు అయిపోయాడు, మంచం మీద ఉన్నాడు, శరీరంలో సత్తు లేదు, మృత్యువు దొంగలా వచ్చింది. నలుగురు యమకింకర్లు వచ్చారు. వాళ్ళు చూడగానే వాళ్ళు ఎలా ఉన్నారు? నల్లని కారు మొప్పు లాంటి శరీరం, ఎర్రని రాగిరంగు జుట్టు, నిప్పులు లాంటి కళ్ళు. వాళ్ళని చూసేసరికే దీనికి 1-2 పాస్ అయిపోయి ఆ భయంతో, విఫలతతో, జగుప్సతో, ఏం చేయాలో తెలియక, ఏమైనా పిలవాలో తెలియక దగ్గరలో ఆడుకుంటున్నటువంటి ఆ కొడుకు మీద ప్రేమతో నారాయణ ఏమన్నాడు? 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 నారాయణ అన్నాడు. అలా అనేసరికి యమదూతలు అక్కడ ఉన్నారు. ఈ నారాయణ అన్నాడు. వెంటనే
శంఖ చక్ర గదా పద్మాలతో దివ్యకాంతులతో ఆ చీకటి గదిలో వెలుగులు వచ్చినాయి. శంఖం చక్రం గదా పట్టుకుని విష్ణువుడు పోలి ఉండే నలుగురు వచ్చారు. స్టాప్ ఇట్ అన్నారు. ఎవరిని? యమదూతలు. అసలు వాళ్ళు ఎప్పుడు ఎవరినైనా ఒరే అది వేసుకొచ్చాడంటే వేసుకొచ్చాడులే, వాళ్ళు ఆపేవాడు లేడు. త్వరగా ఆపలే చరిత్రలో. ఇదే ఫస్ట్ టైం వీళ్ళు అడిగారు హూ ఆర్ యు అన్నారు. అసలు అది ఒక మంచి వీడియో ఉంటుంది ఇస్కాన్ బెంగళూరు, చూస్తే భయం కూడా వేస్తుంది. చాలా బాగుంటుంది ఇంగ్లీష్లో. నేను 5 ఏళ్ల క్రితం చూశాను. అది ఉంటే మాత్రం మళ్ళీ చూడాలి. అద్భుతం. అది థియేటర్లో, బెంగళూరు ఇస్కాన్లో కింద థియేటర్లో అద్భుతం, ఎక్స్ట్రాడినరీ. వీళ్ళు అడిగారు ఈ యమదూతం మీరెవరు అన్నారు. వీళ్ళు చెప్పారు వీఆర్ మెసెంజర్స్ ఆఫ్ ద లార్డ్ విష్ణు. ఎందుకు వచ్చారు మీరు? ఇతన్ని రక్షించడానికి. ఇతన్న ఎందుకు? అతను నారాయణ నామస్మరణ చేశాడు. సార్ మీరు పొరపడ్డారు సార్, అతను పిలిచింది మీ భాషం కాదు, వాళ్ళ పోరగాడు ఆడుతుండే అన్నారు. ఎవరు? యమదూతం. వీళ్ళు ఆరోగ్యం నడిచింది. ఇక వాడికి ఇచ్చింది కొడుకైనా దాని ఒరిజినల్ భాష మా భాషే కదా. అది కాక శాస్త్రాల్లో చెప్పారు ఏమని,